నీ కొరకు ఒక వ్యాపారాన్ని ఏర్పరచుకోవటం, ఏదో చేసుకోవటం తప్పు కాదు. కానీ ఎప్పుడు మన హృదయంలో ఒక దేవుని సంబంధంగా మన హృదయంలో ఎప్పుడు ఏముండాలంటే, నేను కేవలం నేను ఒక్కడనే నా మట్టుకు నేను నా కుటుంబం కొరకు ఉద్యోగం చేయటం కాదు, నేను 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా నేను అడుగులు వేయాలి అని ఆలోచన చేయి. నేను నా కుటుంబం ఒక్కటే బతకడం కాదు, నేనేదన్నా ఒక స్టెప్ తీసుకుంటే నాతో పాటు 10 మంది కుటుంబాలను బతికించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు నేను చేయాలి, ఆ విధమైన స్టెప్ నేను తీసుకోవాలి అనే మైండ్ కలిగి ఉండండి. అందుకోసం ప్రార్థన చేయండి. ప్రభువా, నా పొట్టకి నా కుటుంబంకి మాత్రమే కాదు, నా వల్ల 10 కుటుంబాలు బతికేటట్టు, 10 మందికి ఉపాధి దొరికేటట్టు నన్ను దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, జాబ్ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చేయి. ఇప్పటికే నీకు అవకాశం దొరికి 10 మందికి ఇస్తున్నావా? 10 మందికి నీ వల్ల నెలకి 10 మంది నీ దగ్గర జీతం తీసుకునే పొజిషన్ ఉందా? అట్లయితే 100 మందికి ఇవ్వాలని ప్రార్థన చేయి. ఇప్పటికే 100 మంది నీ దగ్గర జీతం తీసుకుంటున్నారా? అట్లయితే ప్రభు 500 మందికి జీతం ఇచ్చేంత స్థాయి నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేయి. ఎప్పుడు 10 మందిని బ్రతికించాలి, 10 మంది కడుపు నింపాలి, 10 కుటుంబాలకు అంత అన్నం దొరకాలి నా వల్ల. అయ్యా, నా బతుకు, నా ఇల్లు, నా సంసారం, నా కుటుంబం మాత్రమే కాదు, 10 మంది నా వల్ల బ్రతికేటట్టు సహాయం చేయి ప్రభువా. ఇది తప్పైతే కాదుగా తండ్రి, ఇది నేరమైతే కాదుగా అయ్యా, నా పొట్టతో పాటు 10 పొట్టలు నిండేటట్టు చేయమని అడుగుతున్నా ప్రభువా. తప్పైతే క్షమించయ్యా, న్యాయమే అయితే సహాయం చేయయ్యా అని ప్రార్థన చేయండి. నువ్వు ఏ పని తలపెట్టినా సరే 10 మందికి ఉపాధి దొరికేటట్టు దృష్టిలో పెట్టుకొని చెయ్యి. 10 మంది నీ దగ్గర పని చేస్తుంటే వాళ్ళని బట్టి దేవుని మయంపరచు, కృతజ్ఞతలు చెప్పు, ఇంకా 10 మందికి దొరికేటట్టు సాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుణ్ణి అడిగేటప్పుడు ఎప్పుడు కూడా రాజుకు తగ్గట్టు అడగాలి. మన ముష్టి మొఖాలకు అనకూడదు, కానీ కొన్నిసార్లు మనం దేవుని ముందుకు వెళ్ళి కూడా మనం ముష్టి మొఖాలకు తగ్గట్టు అడుగుతుంటాం దేవుణ్ణి. అంటే మీరు అనలేదు, మళ్ళీ నన్ను కూడా కలుపుకున్నాను. ఎప్పుడు కూడా దేవుని ముందు పోయి కూడా మనం ముష్టి మొఖాల తగ్గట్టు అడుగుతూ ఉంటాం. కాదు, దేవుడు సర్వభూమికి రాజు. రాజు దగ్గరికి పోయినప్పుడు రాజు రేంజ్లో అడగటం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.